ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానమును ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున నాయన మేము ధ్యానం చేయబోతున్నటువంటి వాక్య భాగాన్ని మా కొరకు దీవించండి. ఈరోజు మేము ధ్యానం చేయబోతున్న వాక్య భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన సృష్టికారకుడు ఎవరు, సృష్టిని ప్రారంభించింది ఎవరు, మనము దేవుని వాక్య లేఖనాలలో నుండి మనం నేర్చుకున్నాం. మరి అసలు సృష్టి ప్రారంభము మరి ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, సృష్టి యొక్క ప్రారంభము మరి ఎప్పుడు జరిగింది అనే విషయాలను మనము కొన్నిటిని నేర్చుకుని ఉన్నాం. అసలు ఈ సృష్టిని గురించి బైబిల్ గ్రంథంలో మరి రాయబడినటువంటి మొదటి పుస్తకాన్ని గురించి మనము పరిచయము ఈరోజు మనం తెలుసుకుందాం. ఆది కాండము మరి గ్రంథ పరిచయమును ఈరోజు మనము మరి క్షుణ్ణముగా తెలుసుకుందాం. ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలోని హీబ్రూ పదమైనటువంటి ఆది అనేటువంటి పదము పెరిషిత్ అనేటువంటి మరి హీబ్రూ పదము నుండి మరి వచ్చినదని, దానికి అర్థము ఆది లేదా ప్రారంభము అనేటువంటి అర్థము వచ్చినట్లుగా మరి ఆ పదము ఆధారంగానే ఈ గ్రంథానికి ఆది కాండము అనే పేరు వచ్చింది అని మరి బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. కాబట్టి కాండము అనగా గ్రంథము అనే అర్థం. ఈ విధముగా ఈ గ్రంథములో అన్నిటి ప్రారంభాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, మొదటిగా మనం చూస్తే భూమి ఆకాశముల ప్రారంభము మొదటి అధ్యాయం మొదటి వచనములో మనకు కనబడుతుంది. జీవము యొక్క ప్రారంభము మొదటి అధ్యాయము 20వ వచనంలో మనకు కనబడుతుంది. మానవుడి యొక్క ప్రారంభము మొదటి అధ్యాయం 26వ వచనంలో కనబడుతుంది. ఆరాధన, దేవునితో సహవాసం యొక్క ప్రారంభము 2వ అధ్యాయము 19వ వచనంలో మనకు కనబడుతుంది. వివాహం యొక్క ప్రారంభము 2వ అధ్యాయము 21వ వచనంలో కనబడుతుంది. మానవుడు తన పతనము మరణముల యొక్క ప్రారంభము 3వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతుంది. వివిధ వృత్తుల యొక్క ప్రారంభము 4వ అధ్యాయము 2వ వచనంలోను 21వ వచనంలోను మనకు కనబడుతుంది. భాషల యొక్క ప్రారంభము 11వ అధ్యాయం 8వ వచనంలోను, అబ్రహాము సంతానము ద్వారా ఈ లోకములో మెస్సియా జన్మించాలనే ప్రవచనం యొక్క ప్రారంభము 12వ అధ్యాయం 3వ వచనంలో. ఇలా ఈ గ్రంథంలో అనేకమైన ప్రారంభాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క పంచకాండాలు అనేటువంటి మరి ఈ ఆది కాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను ఎవరు రాశారు అనేటువంటిది మరి మనం పరిశీలన చేసి చూస్తే ప్రాచీనమైనటువంటి యూదులు మరి యేసుక్రీస్తు ప్రభులు వారు అపోస్తుల అంగీకారం ప్రకారము మరి ఈ 5 ఖండాలను మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించాడు అని మరి అనేకమైనటువంటి బైబిల్ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. వాటిలో మొదటిగా మనం చూస్తే మార్కు సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తు ప్రభులు వారు అంటున్నారు కదా, వారు లేచిదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను,
యాకోబు దేవుడినని అతనితో చెప్పాను. అలాగుననే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనములోను, యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనములోను, 7వ అధ్యాయము 19వ వచనములోను, 7వ అధ్యాయం 23వ వచనములో కూడా మరి ఆ యొక్క విషయాన్ని గురించి దేవుడు ప్రస్తావించినట్లుగా ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను అని మరి మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి ఆ పంచఖండాలను రచించాడు అని మరి ఈ వచనాలు అతనిని గూర్చి తెలుపుతూ ఉన్నాయి. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు అని దేవుడు మోషేను గురించి ఆయన మరి వ్రాసినటువంటి పంచఖండాలను గురించి చెప్పిన సందర్భాలు అనేకములు మనకు క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉన్నాయి. అలాగే యోహాను సువార్త 7:19లో కూడా మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా, అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో యేసు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భము. అలాగుననే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనము, 38వ వచనం, 13వ అధ్యాయము 39, 15వ అధ్యాయము 1వ వచనంలోను, 28వ అధ్యాయము 23వ వచనంలో కూడా మరి మోషేను గురించినటువంటి సందర్భాలు అక్కడ వ్రాయబడ్డాయి. నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునే వాడు ఇతడే అని మోషే గారి గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు. ఇలా వీటిని యూదులు, ఈ పంచఖండాలను యూదులు ఏమని పిలిచేవారో తెలుసా? వీటిని యూదులు తోరా అని పిలుస్తారు. ఈ పుస్తకాలను గురించి కొన్ని సందర్భాలలో ధర్మశాస్త్రం, మోషే అని కూడా వ్రాయబడి ఉన్నటువంటి సందర్భాలను మనం మరి బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చును. అపోస్తుల కార్యముల గ్రంథం 21:21లో అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు అని అక్కడ చెప్పబడిన సందర్భము. అలాగే లూకాసు వార్త 24:44లో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన సందర్భము. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, మరి ఆదికాండము 1వ అధ్యాయము 1వ పుస్తకము మొదలుకొని మరి నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను మరి మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి వ్రాసాడు అని అనేక లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఆదికాండ మరి గ్రంథము యొక్క పరిచయమును మనము ఈ రీతిగా చూస్తే ఈ గ్రంథములో అన్నిటి యొక్క ప్రారంభాన్ని మనం మరి చూడగలిగాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 1వ వచనంలోనే దేవుడు మరి ఈ సృష్టి యొక్క ప్రారంభాన్ని గురించి రాశాడు. ఏమిటంటే, ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను సృజించాడు అని. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయనే మరి ఈ సృష్టిని చేసినటువంటి సర్వాధికారి అయినవాడు. ఆయన తనకు తానుగా ఉన్నవాడు. తనకు ముందు మరి ఇక్కడ మరి ఏది కూడా మనకు కనబడదు. ఆయన తనకు తానుగా ఉన్నవాడు. ఆయన స్వయంభవుడు అని మరి
పేరు కలిగిన వాడు. ఎందుకంటే తనకు తానుగా ఉన్నవాడే, మరి తనకు తానుగా ఉన్నటువంటి వ్యక్తే మరి దేనినైనా చేయగలగటానికి మరి అధికారం కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లారా, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. తనను ఎవరో చేస్తే ఉనికిలోనికి వచ్చినవాడు కాదు, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుని పిల్లలారా, మరి ప్రతిరోజు మరి ఆదికాండవ గ్రంథంలో నుండి మరి అనేకమైనటువంటి అంశాలను, మరి అనేకమైన విషయాలను మనం మరి ఒక్కొక్కటిగా ఒక్కొక్క వచనాన్ని, మరి సృష్టిని దేవుడు ఎలా చేశాడు, మొదటి వచనం నుండి మరి 6 దినాలలో దేవుడు చేసినటువంటి సృష్టి కార్యక్రమాన్ని, ఆ క్రమం అంతటిని ఒక్కొక్కటిగా మరి మనము మరి రేపటి దినము నుండి నేర్చుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ గ్రంథమును ఎవరు రాశారు, ఈ గ్రంథములో రాయబడినటువంటి ప్రారంభ మరి పదాలు ఏమిటో, ప్రారంభ పరిచయం ఏమిటో మనం నేర్చుకున్నాం కదూ. ఆదికాండ గ్రంథము నుండి బైబిల్ గ్రంథమును చదవటం ప్రారంభించండి. మరి సృష్టి ప్రారంభము, సృష్టిలో మొదటి దినాన్న దేవుడు ఏమి చేశాడు, అలా 6 దినాలలో సృష్టిని ఎలా చేశాడు, మరి ఈ భూమి మీద అనేకమైన మరి సిద్ధాంతాలు మరి సృష్టిని గురించి ఈ భూమి మీద పుట్టుకుని వచ్చాయి. వాటన్నిటికీ సమాధానంగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి ఈ బైబిల్ గ్రంథమే మరి ఆధారమై ఉన్నది. ఈ సృష్టి ఎలా కలిగిందనే దానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని, సత్యాన్ని, మరి నిజాన్ని తెలియజేస్తూ ఉంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఈ సృష్టిని చేసినవాడు స్వయంభవుడైన, తనకు తానుగా ఉనికిలో ఉన్నటువంటి దేవుడే అని బైబిల్ గ్రంథము నొక్కి ఒక్కాణిస్తూ ఉంది. ఈ సత్యాన్ని నాస్తికులైన మరి అన్యులైన దేవుని నామాన్ని ఎరిగిన వారికి మనము తెలియచేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి దీనిని చెప్పండి అన్నారు. సువార్త అనగా మరి ఈ సృష్టిని చేసినటువంటి సర్వాధికారైన దేవుణ్ణి పరిచయం చేయటం. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి మానవ రూపుగా ఎందుకు వచ్చాడు, ఎందుకు మానవ జన్మను తీసుకోవలసి వచ్చింది, ఆయన ఎవరి కోసమో ఈ లోకంలో జీవించాడు, ఎవరి కోసమో తన ప్రాణాన్ని పెట్టాడు, ఎవరి కోసమో మరలా ఆయన తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ మహానుభావుడైనటువంటి సర్వాధికారి అయిన దేవుణ్ణి గురించి మనము సర్వ సృష్టికి చెప్పమని, ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము గురించి ప్రపంచమంతా సర్వలోకమునకు తెలియచేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి నేను ఆ యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి మరి మరి మన యొక్క కర్తవ్యం ఏమిటో తెలుసా? ఆ సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, మరి తాను సృష్టించినటువంటి తన రూపంలో చేసుకున్న మనుషుల కోసం ఈ భూలోకమునకు వచ్చి వారి మీద ఉన్న పాపభారాన్ని తీసివేసి వారిని పరిశుద్ధులుగా మార్చిన ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి అంగీకరించినట్లుగా, ఆయన నామాన్ని తెలుసుకున్నట్లుగా ఆయన మరి మనకు విధిని, నిర్ణయాన్ని ఉంచి వెళ్ళాడు. అట్టి దేవుని యొక్క నిర్ణయాన్ని మనము మరి తీసుకొని ఆయన నామాన్ని అనేక మందికి పరిచయం చేసేవారిగా మారదాం. మరి రేపటి దినము నుండి ఆదికాండ గ్రంథంలో నుండి సృష్టిలో మొదటి దినాన దేవుడు ఏం చేశాడు, ఈ సృష్టిని చేయటానికి ఆయన అధికారం కలిగి ఉన్నాడా, ఆయన ఏ రీతిగా ఈ సృష్టిని చేశాడో మొదలగు అనేకమైన విషయాలను మరి క్షుణ్ణంగా మనం మరి ధ్యానం చేద్దాం. నేటి పాఠమును ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఆదికాండ గ్రంథమును ప్రారంభిస్తూ ఆయన పరిచయ వాక్కులుగా ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి వందనాలు అయ్యా. ఈ సృష్టి ప్రారంభము అయ్యా ఎవరు చేశారు, నిజమైన సృష్టికర్త ఎవరు, ఈ సృష్టిలోని సమస్తాన్ని ఎవరి కోసమో నీవు సృష్టించావో, ఈ లోకములో జ్ఞానులు అనుకుంటున్నవారు, అజ్ఞానులుగా బ్రతుకుతున్నవారు అనేక మంది నాయన
సత్యాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంతో మిగిలిపోతూ ఉన్నారు. వారందరికీ నీ సత్యమును, నీ జ్ఞానాన్ని బోధించటానికి, వివరించటానికి అయా మీరు చూపుతున్న కృపత కొరకై వందనాలు. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని అందరికీ నాయన అర్థమొక రీతిలో ఆయన తెలియచేయటానికి అయా మీ యొక్క జ్ఞానాన్ని మాకు ప్రతిరోజు తెలియజేస్తున్నందుకు వందనాలు. నాయన ఈరోజు మేము నేర్చుకున్నటువంటి విషయాలను జ్ఞప్తిలో ఉంచుకొని అయా ప్రారంభంలో ఏమేమి ప్రారంభించబడ్డాయో వాటిని రేపటి దినములు అయినా ప్రతిరోజు మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని, ఈ దినము మీ చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని, ఈ దినం పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే బిడ్డలను నిండారుగా దీవించండి. ఈరోజు వారు తలపెట్టిన ప్రతి పనిలో అయినా మీరు విజయమును అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోమని, ప్రతిదినము దేవునితోనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్న నా ప్రియ సహోదరులను, తండ్రులను, తల్లులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.